Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. కానీ మీ జడ్జిమెంట్ మీద మీకు నమ్మకం ఉంది కదా సార్. ఇప్పుడు మీ కథలు కానీ మీ ఆలోచనలు కానీ మీరు తీసుకునే నిర్ణయాలు కానీ ఇప్పుడు ఫెయిల్ అవ్వలేదు. సో ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతాయని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మేబీ ఈ ట్రెండ్కి కూడా మీరు అన్నారు శతమానం భవతి లాంటి సినిమా హిట్ అయింది. సో మీరు ఒక మంచి కథ తీసుకొని మీరు ముందుకు వస్తే మేబీ అంటే ఇప్పుడు చేసే ఓపిక కూడా లేదు. అంటే ఇప్పుడు చేయాలంటే స్ట్రెయిన్ ఎక్కువ కదా, రిలాక్స్డ్ మూడ్లో ఉన్నాం కదా. ఇక్కడ మళ్ళీ అంటే రిటైరింగ్ మూడ్ మళ్ళీ ఇది మొదలు పెట్టామంటే రాత్రి మూడు పని చేయాలి, రాత్రి మగళ్ళు పని చేయాలి. మనం అనుకున్నాం కదా రేపు హిట్ కావచ్చు, ఒకవేళ ఈ తరానికి పట్టకపోవచ్చు ఏమో, ఇఫ్ ఉంటుంది కదా. కనుక ఆ రిస్కులు ఎందుకని. కాకపోతే ఏంటంటే ఎవరన్నా కథ అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అన్ని కథలు ఉన్నాయి మీ దగ్గర? అన్ని కథలు లేవు, ఒకటి రెండు కథలు ఉన్నాయి. పర్ఫెక్ట్గా రాసుకుంటా. అది అంటే మొత్తం ఉంటుందండి, స్క్రీన్ ప్లే కంప్లీట్గా సీన్స్, స్క్రీన్ ప్లే, కథ మొత్తం ఉంటుంది. డైలాగ్స్ అంటే తర్వాత కథ చెప్పిన తర్వాత ఎవరైనా తీసుకుంటే రైటర్ పిలుస్తాం, మనకు కావాల్సినందుకు రాయించుకుంటాం, అంతే కదా పద్ధతిలో. కథ కదా మెయిన్, అంతే A to Z కథ. ఆ కథలో ఏంటంటే అటు 50% యాక్షన్ ఉంటుంది, 50% సెంటిమెంట్ ఉంటుంది, హ్యూమన్ రిలేషన్స్. అది ఉంటే డిఫరెంట్గా బలంగా ఉంటుంది, అంతే కదా. అంతే అంతే. మీ ప్రొడక్షన్ కంపెనీ పేరు యాక్చువల్గా జయభేరి, మీరు స్థాపించారు దాన్ని. అవును. తర్వాత కాలంలో దాన్ని మీరు మురళీమోహన్ గారికి ఇచ్చేశారు, ఎందుకు? ఇద్దరం ఫ్రెండ్స్మే. అతను ప్రొడక్షన్ మొదలుపెట్టలా, నేను మొదలుపెట్టా. మొదలుపెట్టిన తర్వాత నేను సినిమాలు తీస్తున్నప్పుడు మురళీమోహన్ కూడా అడిగాడు, మన ఇద్దరం ఒకటి కదా, ఆ జయభేరి నేను కూడా పెట్టుకుంటాను అన్నాడు. ఓకే. ఆ తర్వాత జయభేరి మేము తీసా, ఇద్దరు ఎత్తి కూడా, ఇద్దరు కలిసి ఆయన తీశాడు, నేను తీశాను. ఆ తర్వాత కానీ కంటిన్యూస్గా నేను ప్రొడక్షన్ మానేసా. ఇది హైదరాబాద్ వచ్చిన తర్వాత మానేసిన తర్వాత కంప్లీట్గా అతనే వేస్ట్ చేశాడు. ఆ కంపెనీలో జయభేరిలో 11 సినిమాలు, 12 సినిమాలు నేనే ఎగ్జిక్యూట్ చేశా. ఇది కథ ఫైనలైజ్ చేయడం కానీ, సినిమాలు ఓకే చేయడం కానీ నా సలహా లేకుండా మూమెంట్ లేదు అక్కడ. సరే ఇప్పుడంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద డైరెక్టర్లు వచ్చారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు, ఆ డైరెక్టర్లు పెట్టుకొని పెద్దిరసన్ లాంటి వాళ్ళు తర్వాత తీశారు. అంతకుముందు స్టార్టింగ్లో మెడ్రాస్లో ఉన్నప్పుడు మొత్తం నేనే ఇన్ఛార్జ్. ఓకే. ఆ తర్వాత జయభేరి అనేది రియల్ ఎస్టేట్ కూడా పెట్టుకున్నారు, వ్యాపార సంస్థలు పెట్టుకున్నారు కదా. అవునవును. అది ఇప్పుడు కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఉందా జయభేరితో? ఇప్పుడు సినిమాలు తీయట్లేదుగా, సినిమాలు తీయట్లేదుగా. ఓకే, సినిమాలు తీయట్లేదు. బట్ మిగతా సంస్థలు ఏవైతే వాళ్ళు పెట్టారో వాటి విషయంలో మీరేమి ప్రమేయం లేదు? బిజినెస్ విషయం, రియల్ ఎస్టేట్ సంబంధం మనకు లేదు. ఓకే. ఓన్లీ సినిమాలు తీసేటప్పుడే నేను సలహాదారుణ్ణి, నో పార్ట్నర్షిప్. అంటే నా సలహా లేకుండా సినిమా తీరు, మొత్తం నేను ఓకే చేస్తే కానీ తీసేవాడు. జనరల్గా సార్ మీ టైం యాక్టర్స్ చాలామంది ఇద్దరు ప్రొడక్షన్ కంపెనీలు పెట్టుకున్నారు, లేకపోతే స్టూడియోలు పెట్టుకున్నారు, లేకపోతే కొంతమంది మ్యూజిక్ స్టూడియోలు పెట్టుకున్నారు, అంటే ఏదో ఒకటి. లేకపోతే వాళ్ళ ఇప్పుడు రఘుబాబు ఒక గత 30 ఏళ్ళుగా ఆయన సినిమాలు చేస్తున్నారు. బట్ నేను అనేది ఏంటంటే మీరు ఆ యాక్టర్స్ లాగా మీరెందుకు అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు కానీ, ప్రొడక్షన్ హౌసెస్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద స్టూడియోలు కానీ మీరెందుకు పెట్టలేకపోయారు? మీరు కూడా 45 ఏళ్ళ నుంచి ఉన్నారు, మీరు బాగానే సంపాదించారు. బిజినెస్ మైండ్ లేదా? బిజినెస్ మైండ్ లేదు, బిజినెస్ మైండ్ లేదు. ఇప్పుడు పెట్టిన వాళ్ళు కూడా ఎవరెవరు పెట్టారు? పెట్టిన వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు కృష్ణనారాయణ స్టూడియో కట్టాడు, నాగేశ్వర స్టూడియో కట్టాడు, మురళీమోహన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు, ప్రొడ్యూసరు. మోహన్ బాబు కాలేజీలు పెట్టుకున్నాడు, ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఒక లెక్కకే ఒక 10 మంది ఉంటారు, అంతే కదా. అంటే నేను అనేది మీరు కూడా అసలు ఆ కేటగిరీకి చెందినవారే. మీరు 45 ఏళ్ళ నుంచి ఉన్నారు, మీరు బాగానే సినిమాలు చేశారు, 600 వాక సినిమాలు చేశారు, బాగానే సంపాదించారు. సో నేను అనేది అంటే బేసిక్ ఓరియంటేషన్ లేదేమో? లేదు, నాకు ఆ బిజినెస్ మైండ్ లేదు. ఓకే.
రియల్ ఎస్టేట్ వైపు కూడా ఎప్పుడు వెళ్ళాలనుకోలేదు, ఒక పరిశ్రమలు పెట్టాలనుకోలేదు, అసలు ఏమీ ఎటువైపు లేదు మైండ్ లేదు లేదు. దాన్ని ఏమని అనుకోవాలి అంటే వాట్ యూ థింక్, ఎలా అర్థం చేసుకోవాలి? నాకు ఉన్న దాంట్లో తృప్తి పడతా, హ్యాపీగా ఉంటా, ఏ రిస్క్ చేయకూడదు అనుకున్నాను. రిస్క్ అంటే పరిశ్రమ పెడితే సంపాదించుకోవచ్చు. పొలిటికల్గా కూడా నేను చేశా, తెలుగుదేశం కాంగ్రెస్ కూడా చేశా. నాకు నచ్చిన పార్టీ నచ్చిన సిద్ధాంతాల కోసం పోరాడడం తప్ప, ప్రచారం చేసేది తప్ప పదవుల కోసం కానీ పరిశ్రమల కోసం కానీ కూడా చేయాల. ఇది పార్టీలో పనిచేసినా కూడా ఇట్లా పార్టీలో పనిచేసిన సినిమా వాళ్ళు చాలామంది సంపాదించారు, ఇది పదవులు కానీ పరిశ్రమలు కానీ సంపాదించారు. బట్ అది కూడా ఆ దృష్టి కూడా నాకు లేదు. నాకు నచ్చిన పని నేను చేశా అంతే. ఈ ప్రభుత్వం అయితే ప్రజలకి న్యాయం చేస్తుంది అనుకున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశా. అంతేగాని నేను ఏ పరిశ్రమ కోసం కానీ పదవి కోసం కానీ నేను చేయలే. రామారావు గారితో పనిచేసినప్పుడు కానీ రాజశేఖర రెడ్డితో పనిచేసినప్పుడు కానీ నేను చాలా సిన్సియర్గా పనిచేశా, అందరికంటే ఎక్కువ పనిచేశా. అది కొదమ సింహం తర్వాత చిరంజీవి గారితో మీ బంధం అనుబంధం ఇవన్నీ సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ క్షణికాలు ఇవన్నీ అంతే అంతే. ఆ తర్వాత టైంలో అట్లా ఉంటుంది అంతే. ఆ తర్వాత మళ్ళీ మామూలే. ఆ తర్వాత కంటిన్యూ అయితే ఈ సినిమా పరిశ్రమలో కుదరదు, రాజకీయంలో కుదరదు. ఏంటి రాజకీయంలో కానీ సినిమా పరిశ్రమలో కానీ ఒకరితో ఒక అవసరం ఎప్పుడు ఉంటుంది, అంతే కదా. చాలా ఎక్కువ కాలం శత్రుత్వాలు ఉండవు, తప్పదు, ఉపయోగించుకోవాలి. అత్త అవసరం నాకు ఉంటుంది, నాతో అవసరం అదకు ఉంటుంది, పరస్పరం. ఈ లేకపోతే కుదరద్దు. ఇప్పుడు మన విలేజ్లో ఉందనుకో, తగాదా వస్తే 10 సంవత్సరాలు బలుక్కోరు. అవును, అందుకనే ఇక్కడ ఇది కుదరదు. ఇప్పుడు నిన్న మనదాకా విమర్శించిన ఒక పార్టీ నాయకుడు పక్క 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 ప్రభుత్వాన్ని ఇవాళ మళ్ళీ దాంట్లో చేరిపోతారు, అంతే కదా. కరెక్ట్. విపరీతంగా విమర్శించి, వ్యక్తిగతంగా విమర్శించి కదా, అన్నాడు మళ్ళీ కౌగులించుకుంటారు. లోపల ఉండవా అండి హర్ట్ ఫీలింగ్స్? ఉంటాయి, అవి అక్కర్లేదు. లోపల అవన్నీ చాలా చిన్నవి. మనకు కావాల్సింది ఇప్పుడు పదవులు, డబ్బు, సంపాదన, దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ, దాని మీద వ్యామోహం ఎక్కువ. అందువల్ల ఇవన్నీ వదిలేస్తారు. ఇది అవన్నీ వదిలేసి మనకి ఏమిటట అనుకుంటే అనుకున్నాం మళ్ళీ మామూలే. మనకు కావాల్సింది పదవి, డబ్బు, సంపాదన, అంతే కదా. నవేడేసి ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి, రాజకీయ నాయకులు చేస్తున్నదే, మా సినిమా పరిశ్రమ చేస్తాం కూడా ఇదే. అంతే. పడిపోతే నవ్వుతారు, పైకి వస్తే పొగుడుతారు, అంతే కదా. ఓ ప్రొడ్యూసరు ఓ సక్సెస్ఫుల్గా డైరెక్టర్ 4 సినిమాలు డైరెక్ట్ చేసి 2 తీసాడనుకో, మొత్తం కార్లు అక్కడే ఉంటాయి. 2 ఫ్లాపులు తీసాడనుకో, రిక్షా కూడా ఉండదు. ఇది మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు, వాళ్ళకి తెలుసు. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasjani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.